చుట్టా గిట్ట కాదు, మరి సిగరెట్ కాల్చుకోండి. సిరిగిట్ట సిగరెట్ అంటే గోల్డ్ ఫ్యాక్టర్ ఫింగ్. అబ్బా, సిగరెట్ అంతా తెలుపు, శివార్న ఎరుపు. చీపాడు. నోట్లో పెట్టండి, 4 దమ్ములు కొట్టండి. నచ్చితే ఉంచుకోండి, నచ్చకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. ఎందుకండి ఇంత ప్రవచనం చెప్తారు? నా చేతికి వచ్చిందర నలకుండా చిక్కకుండా జరుగుద్దా? నేను నలిపానంటే మీకు పని చేయదు. అంచేత మీ చేతితో డబ్బులు ఇస్తే సిగ్గుమాలింది కొనుక్కుంటాను, నాకు కావాల్సింది. అయితే ఓ పని చేయండి, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. డబ్బులు ఇస్తాను, కొనేసుకోండి. ఇవ్వండి, తీయండి. ఆగండి ఆగండి, తీయండి. ఆగండి. ఎంత ఇస్తారు? ఇస్తాను, ఎంత చేతికి వస్తే అంతే. తీయండి. చేస్తున్నా. తీయండి తీయండి. ఇంత అలా లాగుతున్నారేమిటి? పళ్ళు 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 రాలిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి. ఎందుకండి అలా లాగుతారు? అది కదండి, పళ్ళు రాలిపోతాయి. ఇది లాగడం ఏమిటి? 1, 2 అని అర్థం అవగా. అమ్మ నాయన, అది ప్రభుత్వం వారు పెట్టించిన ఒక్క గాడి, 1 రూపాయి ఇలా దయచేయండి బాబు. నిజంగా అంతేనండి? ఒకటేనండి, దయచేయండి. 2లా కనిపిస్తున్న ఒక్కటి. 1, 2 ఒకటే. ఒకటేనా? దయచేయండి దయచేయండి. అయితే అలాగే త్వరగా వేయండి. అలాగే. దీనికి 100, నాకు 100. బాబు గారి రతనాల చేత రూపాయి. దీని బొంద తప్ప బాబు, నీకు రూపాయి ఇచ్చాను. బాబు గారు రూపాయి ఇచ్చారండి, రతనాల చేత్తో రూపాయి. ఆహా, ఆగండి ఆగండి, బోని బాగుందండి. ఆగండి. ఏమి? ఆగండి ఆగండి. ఇంతసేపు నేను ఆగలేనండి. పాతగాజువాక జంక్షన్ నుండి ఎల్వి నగర్కి రిక్షా వాడికి ఇచ్చింది ₹1.5. ఎల్వి నగర్ లో శ్రీహరికి ఇచ్చింది, శ్రీహరి పాపకి ఇచ్చింది ₹1. అంటే వెరసి 2.5. బాబు ఏంటి రాసుకుంటే? ఈ వినాయక పండగ నాకు 2.5 దండగా. బాబు ఏం రాసుకుంటున్నారు? అబ్బాయి ఏం లేదండి. ఏమిటి రాస్తున్నారో చెప్పారు కదా. అదే రామకోటి. అనంతమైన ఈ కామకోటికి వచ్చి రామకోటి రాయడం ఏమిటి చెప్పండి? కాదండి, ఉద్దేశం మంచిదై ఉండాలి గాని ప్రదేశం ఏమైతే ఏముంది చెప్పండి. ఎక్కడైనా రాయొచ్చు, ఎప్పుడైనా రాసుకోండి. బాబు గారు చేత రూపాయి. ఏమండి, మీకు రూపాయి ఇచ్చాను నిజాలు చెప్తాడు. ఓ పని చేయండి, వీడి దగ్గర బోల్ డబ్బులు లాగాల్సి ఉంటే రూపాయి అని చెప్తాను. అలా కాదండి, చెప్పండి. ఆ రూపాయి 4 భాగాలు చేసి అందులో 1 పావలా మీ చిన్నమ్మాయి చిత్రకిచ్చి వేరుశనక్కాయలు కొట్టుకొని తింటూ. ఏమండి మా చిన్నమ్మాయి చిత్ర శనక్కాయలు తింటుందా? మరి గడ్డి తింటదా? అమ్మా, గడ్డి తినిపిస్తారా మా చిత్రతోటి? చూడండి, మా చిన్నమ్మాయి చిత్ర జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, అల్లుడు గారు ధైర్యవంతులే. ఏమండి ఏమండి? రౌడీ కాదండి, ఫటాఫట్. కొత్త రకం పప్పు. కొత్త రకం పప్ప ఎక్కడ దొరుకుద్ది? ఇంకా మన రాష్ట్రానికి రాలేదు, పక్కన రాష్ట్రమైన తమిళనాడు, కేరళ, తెలంగాణ వరకు వచ్చేసిందండి. కేరళ తమిళనాడులో దొరుకుతుందా? ఏమండి అంటే ఈ మొండ కేరళ తమిళనాడులో కూడా ఖాతాలు ఉన్నాయన్నమాట. సరేనండి, ఎక్కడో దొరికి పప్పుల్ని ఇమ్మంటే మేము ఎట్లా తెచ్చి ఇవ్వగలం? మా కొట్లో దొరికి పప్పుల్ని అడగండి, డౌట్ లేకుండా పంపిస్తాం. అయితే మీ దగ్గర కిరాణా వ్యాపారాలు అన్ని ఉన్నాయన్నమాట? అన్ని ఉన్నాయండి. 4 వస్తువులు ఉన్నాయి, రాసుకోండి. చెప్పండి. ఆగండి, త్వరగా రాయండి. ఆగండి. ఏమి? శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ హరిగాథ, శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు. ఇందాకే పెట్టియాలి. సరే కానీ ఎవరిని జామీన్ పెట్టమంటారు? జామీన్ ఎవరిని పెట్టమని నన్ను అడుగుతారు ఏమిటంటే? కాదు, వెంకటేశ్వర గారిని పెట్టేద్దాం ఏంటి? వెంకటేశ్వర గారిని పెట్టండి. పెట్టేద్దామా? ఎవరిని? టీ తాగుతున్నారు కొట్లో. అతన్ని పెట్టండి. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి ఫ్రీగా ఆయన వ్యాపారం జరుగుతుంది, మీ వ్యాపారం జరుగుతుంది, మా వ్యాపారం కూడా జరుగుతుంది. చూసుకోండి, మొండ అసలే మంచిది కాదు. భాషణం బాగోవాలండి. రాసుకోండి. శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు. ఇందాకే రాసేసాం. పసుపు రూపాయి.
పసుపు. సు ఏంటి పాకు కూడా దీర్ఘం పెట్టారండి పు బాబు, అన్నిటికీ దీర్ఘాలు పెట్టకండి. ఆ. పసుపు. పసుపు అని ఆ, రాయాలి. దీర్ఘాలు తీసేయండి. పసుపు. అంతే. ఆ. ఎంత రమ్మ? రూపాయిది. రూపాయి. ఆ, ఏమండి మీరు ఏదో మొగమాటం పడుతున్నట్టున్నారు. ఆ. అస్సలు మొగమాటం పడొద్దు. ఈ ఆళ్ళని నేను మీ అల్లుడిని, ఆహా. మీరు నా అత్తగారు. అత్తగారు అల్లుడి దగ్గర అత్తగారు మొగమాటం పడకూడదు. పడకూడదండి. పసుపు. కుంకుమ. కుంకుమ. చెప్పండి. ₹1 ఇందాక ఎల్వి నగర్ వచ్చినప్పుడు ఎవరో అన్నారు, శ్రీగారు చాలా అమాయకురు, తెలివైంది, గొడుసైంది, శాంతం నాకించేస్తుంది అన్నారు. కానీ ఈ ముండ ఒట్టి జడ్డి ముండ, లేదా ₹1 కుంకుమ. అంతేనా? పసుపు అంటే ముఖం అంతా రాసుకుంటాం, కుంకుమ అంటే ఈ మాత్రమే కదా పెట్టుకుంటాం. చెప్పండి. సరిపోద్దండి. అగరత్తులు పంపించండి. పొడవయ్యా పొట్టియా? బాగా పొడుగుగా ఉండాలి, రాత్రంతా వెలుగుతూ ఉండాలి. బాబు ఎల్వి నగర్ లో పొడవటి అంటే దొరికితే బాబు అగరత్తులు రాయండి. అగరత్తులు, కర్పూరం, ముద్ద, బిల్ల. ముద్ద పంపించండి. అవునులేండి, బిల్లలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా ముద్దతో బాబు సాంబ్రాణి పంపించండి. అవునవును. పని అంత ఆగండి. ధూపం దీపం నైవేద్యం పెట్టాలి కదండి. నేనైతే చెప్తున్నాను. మరి పని అయిపోయిన తర్వాత అంటారు. చెప్పండి. చూడండి, మధ్య మధ్యలో ఆపకండి. పసుపు ₹1 రాశారా? చూడండి, పసుపు రూపాయి, కుంకుమ ₹1, అగరత్తులు పొడుగువి, ఆర్తి కర్పూరం, తర్వాత సాంబ్రాణి, అరబస్తా జీడిపప్పు. సగం చచ్చాడు ఈ కొట్టుడు. లేకపోతే చిన్నమ్మాయి గడ్డి పెడతాడు వీడికి శాంతం నాకించకపోతాడు. అల్లుడు గారు, జీడిపప్పు. అది గుండె బద్ద. చీచి బద్దపప్పు ఎవరో తింటాం లేదండి, గుండు పప్పు పంపించండి. అవునండి, గుండె అయితేనే మొదలగా నిండుగా ఉంటది. అరబస్తా జీడిపప్పు. 50 కేజీలు. ఏం చేసుకుంటాం? బాగా అడిగారు. గుప్పిడి జీడిపప్పు తీసేయాలంటే ఒరే, నెయ్యి డబ్బాలు ఉన్నాయరా? అయిపోయా. 20 నెయ్యి డబ్బాలు రాయండి. అల్లుడు గారు, అమ్మాయి సిద్ధంగా ఉందండి. అల్లుడు గారు ఇలా రండి, అమ్మాయి సిద్ధంగా ఉంది. శ్రీహరి ఇంట్లో ఉన్నారండి. బత్తాలు జీడిపప్పు, నెయ్యి డబ్బాలు వినబడుతున్నాయి. ఏమండి, గుప్పెడి జీడిపప్పు ఆ నేతిలో వేసి ఉప్పు కారం పెట్టి మీ బోటి వారి ముందు పెడితే తింటారన్నమాట. అంటే సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అన్నమాట. చూడండి. కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయండి. ఆగండి. చెప్పండి. బస్తా బాదం పప్పు. రాసారా? బస్తన్నర పిస్తా. 3 బస్తాలు పంచదార. 70 కేజీలు కందిపప్పు. 3 బస్తాలు పంచదార. అంతే రాసారా? కాదు, 3 బస్తాలు ఎన్ని రోజులు వస్తుంది? సర్దుకొని వాడుకుంటామండి. అది ఎన్ని రోజులు వస్తుంది? వారంలో అయిపోద్దండి. వారంలో అయిపోదు. 3 బస్తాలు పంచదార వారం రోజుల్లో అయిపోద్దా? మరి సర్దుకొని వాడితే తింటారా లేదా ఎవరికైనా అమ్ముకుంటారా? లేదండి, మా ఇంటికి వచ్చేవాళ్ళు ఎంతమంది, పోయేవాళ్ళు ఎంతమంది, వాళ్ళందరికీ ఆ మాత్రం పానీయాలు అందించొద్దు. అంటే సప్లైలు మావిని, మర్యాదలు మీవినా? మరే మొండకాన. అయ్య బాబు, మళ్ళీ సరే గాని మర్యాద మర్యాద మర్యాదే మాకు తెలుసు. మర్యాద. 3 బస్తాలు పంచదార రాశారు. కందిపప్పు ఒక 70 కేజీలు రాయండి. రాస్తామా? సస్తామా? చెప్పండి. కందిపప్పు. మినప్పప్పు ఒక 80 కేజీలు రాయండి. మినప్పప్పు 80 కేజీలు. తర్వాత గసగసాలు ఒక 500 రాయండి. గసగసాలు కూడా 500. ఆకుకూరలు చూసారు? తోటకూర అయ్యి కూడానా? మీ దగ్గర లేవా? మీ పెరట్లో లేవండి. పెరట్లో ఆకుకూరలు ఎండిపోయాయి, వర్షాలకి ఎండిపోయాయి. తోటకూర ఓ 3 మోపులు. 3. గోంగూర 30 మోపులు. 30. చుక్కకూర ఒక 100 కట్టలు. కట్టలు. అవన్నీ రాసిపో. అంతా బాగానే ఉందండి.
కాకపోతే అసలు మరిచిపోయారు. ఏంటండి అది? ఏం పప్పు అండి అది? మొన్నకు గొప్ప ఉత్సాహంగా ఉంది. ఏం పప్పు అండి అది? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కువ అక్కర్లేదు. ఖరీదు ఎంత ఉంటుంది? 100 గ్రాములు అయితే సరిపోతుంది. ఖరీదు ఎంత ఉంటుంది? ఖరీదుతో పనే ఉందండి, సప్లై చేసేది మేమైతే. అయితే ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ పడితే అక్కడే దొరుకుద్ది. అది పంపించండి. కపా పప్పు అని పోస్ట్ లో వస్తుందా? గన్నేరు పప్పు. అమ్మా! ఒరే, గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారు. మరి బస్తాలు బస్తాలు జీడిపప్పు తింటే సవరటే. నేను తినండి, మీ పోటీ వాళ్ళకి పెడతాను. ఒక బస్తాలు అడిగినట్టు అడిగేస్తుంది. ఊరుకోండి. ఆ మాత్రం బస్తాలు పంపించకపోతే బంగారు బొమ్మలాంటి చింతామణి మీ సందిట్లో ఎలా వస్తుంది? సరే గాని బాబు, మరి అమ్మాయిని పంపించేస్తాను. వచ్చి పని వాకిట్లోనే పంపించేస్తాను, ఉండండి. అయిపోయింది. అమ్మాయిని పంపించండి. బాబు, అమ్మాయి